అందరికీ ప్రైజ్ లార్డ్. మరొక నూతన వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఈరోజు ఇలాగున మాట్లాడుతున్నారు. ఈరోజు వాగ్దానం యెహోషువ 9వ అధ్యాయం ద్వారా 1వ వచనం 9వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతున్నారు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అన్నిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. దేవుడు ఏమని చెప్తున్నారంటే మనతో, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. ఎందుకంటే ఆయన మనతో ఉన్నారు కాబట్టి మనము ఏ మార్గంలో నడిచినా కూడా ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాం. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నాను కూడా మనము ధైర్యంగా ఉండి ఆయన వైపే చూస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన మనకు తోడుగా ఉన్నారని, ప్రతి ఒక్కటి జయించగల శక్తిని ఆయన మనకి దయచేస్తారని నమ్ముచు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.